మార్చి 10, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం. తిథి సప్తమి. రాత్రి 1:54 వరకు తదుపరి అష్టమి. వారం మంగళవారం. నక్షత్రం అనురాధ. రాత్రి 7:06 వరకు జ్యేష్ఠ. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:19, సాయంత్రం 6:16 విజయవాడ. ఉదయం 6:29, సాయంత్రం 6:25 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి వృశ్చికం. యోగం హర్షణ. ఉదయం 8:21 వరకు తదుపరి వజ్ర. కరణం భద్ర. మధ్యాహ్నం 12:40 భవ. రాత్రి 1:54 తదుపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9:30 నుంచి 11, 12 గంటల నుంచి 1 గంట, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం: ఉదయం 7:26 నుంచి 9:13. అభిజిత్ కాలం: పగలు 11:54 నుంచి 12:42. పథ్యం: రాత్రి 1:22 నుంచి 3:09 వరకు. దుర్ముహూర్తం: ఉదయం 8:43 నుంచి 9:30 వరకు. తిరిగి రాత్రి 11:05 నుంచి 11:53 వరకు. రాహుకాలం: మధ్యాహ్నం 3:17 నుంచి 4:47. గుడిక కాలం: మధ్యాహ్నం 12:18 నుంచి 1:47. యమగండం: ఉదయం 9:18 నుంచి 10:48. ప్రయాణశూల: ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:19, 7:43 వరకు. సంగవకాలం 8:43 నుంచి 11:06. మధ్యాహ్న కాలం 11:06 నుంచి 1:29. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:16. ప్రదోషకాలం సాయంత్రం 6:16 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:53. నిషేధికాలం రాత్రి 11:53 నుంచి 12:42. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుంచి 5:30 గంటల వరకు. మార్చి 10 మంగళవారం. రాశి ఫలాలు: మేషం. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుంచి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం. ప్రముఖుల నుంచి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. గృహంలో బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ధి పొందుతారు. మిథునం. బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. కర్కాటకం. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సింహం. పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన నూతన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కన్య. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది. తుల. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాల్లో విమర్శలు ఎదురవుతాయి. ధనస్సు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం కనిపిస్తోంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మకరం. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభం. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ తప్పదు. మీనం, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి.